గుజరాత్ టైటాన్స్ పేసర్ మహమ్మద్ సిరాజ్పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. జాతీయ జట్టుకు దూరమైన కసి అతడి ఆటలో కనిపిస్తోందని, త్వరలోనే అతడు టీమిండియాలో పునరాగమనం చేస్తాడని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2025లో తమ ఆరంభ మ్యాచ్లలో అంతంత మాత్రంగా రాణించిన సిరాజ్ తన పాత జట్టు ఆర్సీబీపై మాత్రం అదరగొట్టాడు. ఆర్సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. 2 ఓవర్ల కోటాలో కేవలం 19 పరుగులే ఇచ్చి 3 వికెట్లు కూల్చాడు. ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్స్టన్ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా గుజరాత్ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ, ఛాంపియన్ ట్రోఫీ జట్టుకు అతడిని ఎంపిక చేయలేదు. అతడిలో ఆ కసి కనిపించింది. యువ ఫాస్ట్ బౌలర్ నుంచి మనం ఇంతకంటే గొప్పగా ఏం ఆశిస్తాం. అతడు తిరిగి గాడిలో పడ్డాడు. అంతేకాదు, మీరు నన్ను తీసుకోలేదు కదా, నేనేంటో ఇప్పుడు చూపిస్తాను అన్నట్లుగా చెలరేగిపోయాడు. ఇదే తరహాలో సిరాజ్ ముందుకు దూసుకు వెళ్తే ఖచ్చితంగా భారత జట్టులో త్వరలోనే పునరాగమనం చేస్తాడు.